నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై దాదాపు 2 దశాబ్దాలవుతున్నా ఇంకా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిజామాబాద్లో మాత్రం కోర్సులు ప్రవేశపెట్టడంలో నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు విద్యార్థులు. ఇంజనీరింగ్ చదువుల కోసం పేద విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని ఇంజనీరింగ్ కాలేజీ మంజూరయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి విద్యార్థి సంఘాలు. యూనివర్సిటీ ఏర్పాటై 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. వర్సిటీ అధికారులు ప్రయత్నాలు చేయకపోవడమే కారణమంటున్నారు విద్యార్థి లీడర్లు. రీసెంట్ గా కొడంగల్లోని కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేసిందని, కానీ ఏళ్లుగా డిమాండ్ ఉన్న తెలంగాణ యూనివర్సిటీకి మాత్రం కాలేజీని మంజూరు చేయలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రొఫెషనల్ కోర్సులని విద్యార్థులకు కల్పిస్తే అటు విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారు. అదేవిధంగా నిరుద్యోగాన్ని కూడా మనం తగ్గించేలాగా జరుగుతుంది. విద్యార్థులకి ఉపాధి అవకాశాలని పెంపొందించాలంటే వాళ్ళందరికీ సాంకేతిక విద్యను అందించాలి ప్రభుత్వం. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులందరూ పేద మధ్యతరగతి విద్యార్థులే. మరీ ముఖ్యంగా ఇక్కడున్న మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కానీ, అదేవిధంగా రిజిస్ట్రార్ వీసీలు కానీ దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సమీక్షించిన తర్వాత ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందించాలి. ఎందుకంటే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. మన జిల్లాలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల కోసం ప్రతి ఇయర్ కూడా చాలామంది విద్యార్థులు ఇటు హైదరాబాద్ కానీ ఇటు నిజామాబాద్లో ఉన్న ప్రైవేట్ కళాశాలలో కానీ అనేక మంది వేల మంది ఈరోజు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడినా ఏదైనా ఇంజనీరింగ్ చదివి రేపు పొద్దుగాల మేము మంచి ఈ దేశానికి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నారు. కాబట్టి దీనిపైన ఒక ప్రణాళిక తీసుకొని ఏర్పాటు చేయాలా, లేకపోతే ముందు విద్యార్థులం అందరం కూడా ఇంజనీరింగ్ కళాశాల కోసం పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ యూనివర్సిటీ 3 ప్రాంగణాల్లో కొనసాగుతోంది. ప్రధాన ప్రాంగణంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేశారు. కానీ ఆ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించడంలో పాలకవర్గం అధికారులు విఫలమయ్యారు. పరిపాలనా విభాగం విధానాలతోనే ఇంజనీరింగ్ కోర్సులు మొదలు కాలేదన్నారు స్టూడెంట్ లీడర్లు. 2 ఏళ్ల కిందట జేఎన్టీయూ అధికారులు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యపై ఈ మధ్యన చాలా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దానివల్ల ఎంతో విద్యార్థులకు లాభం ఉంది. కానీ ఉమ్మడి జిల్లా కానీ యూనివర్సిటీ పరిధిలో కానీ ఒక్కటి లేకపోవడం చాలా బాధాకరం. ఇంకేంటంటే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక సభ మీద వేదిక మీద మాట ఇచ్చి మాట తప్పారు. దీనివల్ల వాళ్ళు రాజకీయంగా ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ కాలేజీలకు డబ్బులు రావాలనే ఆలోచనలో ఇక్కడ పేద విద్యార్థులను బాధ పెడుతున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి మీ రాజకీయాలు బంద్ చేసి, మీ సొంత లాభం బంద్ చేసి ఈ పేద విద్యార్థులు బాగుపడాలని, ఇంజనీరింగ్ విద్య కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. వర్సిటీలో ఇంజనీరింగ్ విభాగం అందుబాటులో ఉందని, ఉన్న ఫ్యాకల్టీతోనే కోర్సులను ప్రారంభించుకునే అవకాశం ఉందని తెలిపారు. కానీ కోర్సులు ప్రారంభించాలంటే ఉన్నత విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వర్సిటీ అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తే వచ్చే విద్యా సంవత్సరానికైనా యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఒకవేళ ఇంజనీరింగ్ చేస్తే మా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో అని అలా ఫీలింగ్తో కొందరు చేయలేక ఇంటి వద్దే ఉండిపోతున్నారు. సో అలాంటి ఎక్కువ పెయిడ్ ఉన్న కోర్సులని కూడా ఈ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకు చదువుకోవడానికి కొంచెం బాగుంటుంది. వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో వాళ్ళకు చదువు అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. మాకు కూడా మాలాంటి ఇలా పేద విద్యార్థులకు, సో అలా మాలాంటి విద్యార్థులకు కొంచెం ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు అన్నది మాకు ఇంట్రడ్యూస్ చేస్తే మా తక్కువ బడ్జెట్లో మా కోర్సు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మాకు కూడా ఎక్కువ సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు గతంలో జేఎన్టీయూ పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న బుర్రా వెంకటేశం విద్యాశాఖ కార్యదర్శిగా, కళాశాల విద్యా కమిషనర్గా ఉన్నారు. ఆయన చొరవ తీసుకుంటే జేఎన్టీయూ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయడమే కాక
కొత్త కోర్సులను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, తర్వాత జావా కానీ, కోడింగ్ కానీ ఈ తరహా టెక్నాలజీ వస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు విదేశాల్లో కూడా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. టెక్నాలజీ సంబంధించి సౌకర్యాలు ఉండగలిగితే ఈరోజు వారు కూడా వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ప్రత్యేక బడ్జెట్ కేటాయించి తెలంగాణ యూనివర్సిటీలో ఇమీడియట్గా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు ఉన్నా కాలేజీ శాంక్షన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. అధికారులు చొరవ తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటయ్యే అవకాశం ఉందని, ఆ దిశగా అధికారులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు కృషి చేయాలంటున్నారు.